హలో అండి, హాయ్ అందరికీ. అయిపోయిన శ్రీరామనవమి శుభాకాంక్షలు అనమాట. సో మీకు అందరికీ తెలుసు కదా, నేను వీడియోస్ చాలా చాలా లేట్గా పోస్ట్ చేస్తానని. సో మనం కొంచెం మొద్దనమాట, అందుకే. అయితే మేము ఇది శ్రీరామనవమికి థర్డ్ టైం కూర్చుంటున్నాము అమ్మవారి తరపు నుంచి. అంటే అమ్మవారికి నేను మా శ్రీవారు తల్లిదండ్రులుగా కూర్చున్నాం అనమాట. ఇదైతే నాకు ఎంత సంతోషకరమైన మూమెంటో నేను చెప్పలేనమాట. ఎందుకంటే మాకు ఆడపిల్లలు లేరని చెప్పి సీతమ్మ వారి తరపు నుంచి మేము కూర్చుంటున్నాము. మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ముందుగా దేవుడికి నేనైతే చాలా 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 రుణపడి ఉంటాను. చాలా కృతజ్ఞతలు కూడా చెప్పుకుంటాను అనమాట. సో మాకు ఈసారి కూడా అవకాశం వచ్చింది. ఇంకా నేనైతే మా శ్రీవారికి ముందుగానే చెప్పిన, నేను జనవరిలో చెప్పిన ఈసారి కూడా మనం కూర్చోవాలి, వీలుంటేనే కూర్చుందాము, బలవంతం వద్దు అని. ఎందుకంటే చాలామంది కూర్చోవాలనుకుంటారు కదా, వాళ్ళని కూడా నొచ్చుకోకూడదు అనమాట. సో అందుకని చెప్పి వీలైతే మనం కూడా కూర్చుందామని చెప్పిన అనమాట. సో ఈసారి కూడా మాకు ఈ అవకాశం వచ్చింది, చాలా సంతోషంగా ఉందన్నమాట. సో అమ్మవారు అంటే ఇంకా మీకు తెలుసు కదా, నాకు ఇద్దరు అబ్బాయిలే అనమాట. అందుకని అమ్మవారి తరపు నుంచే కూర్చుంటున్నాము. థర్డ్ డే అంటే ఫస్ట్ టైం, సెకండ్ టైం, ఇప్పుడు థర్డ్ టైం, ఈ 3 టైమ్స్ కూడా మేము అమ్మవారి తరపు నుంచే కూర్చున్నాం అనమాట. సో నాకైతే చాలా 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 సంతోషంగా ఉంది. ఇంకా పూజారి గారు అయితే నిజం చెప్పాలంటే చాలా లేటుగా వచ్చారు పూజకి. ఎందుకంటే ఆయన ఇంకొక ఊర్లో కళ్యాణం చేసి ఇక్కడికి వచ్చారనమాట. సో చాలా లేట్ అయింది. అయినా కూడా భక్తులు చాలామందే వచ్చారు, చాలా ఓపికగా కూర్చున్నారు, చాలా సంతోషంగా కళ్యాణం చేసినాం మేము కూడా. అన్నీ సాంప్రదాయబద్ధంగా కట్టు బొట్టు అన్నీ అమ్మవారికి సమర్పించి మంచిగా కళ్యాణం చేసినాం అనమాట. నాకైతే ఎంత సంతోషంగా ఉందో ఈ సిచ్యువేషన్ నేనైతే అస్సలు ఊహించలేదన్నమాట. ఇన్నిసార్లు నేను అమ్మవారి కళ్యాణంలో కూర్చుంటానని నాకైతే చాలా చాలా సంతోషంగా ఉంది. ఇంకా నేను ఎప్పుడు వీడియోస్ లేట్గా పోస్ట్ చేస్తాను కాబట్టి, సో ప్లీజ్ అండి, ప్లీజ్ ఈ లేట్ని మన్నించి క్షమించి నా వీడియోస్ చూస్తూ నన్ను ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. ఎంత ఎండ కొట్టినా కూడా జనాలు చాలా బాగా వచ్చిరనమాట కళ్యాణంకి. చాలా ఓపికగా కూర్చున్నారు, చిన్నలు పెద్దలు, ఆడవారు మగవారు ముసలి కానీ తేడా లేకుండా చాలా చాలా మంది వచ్చిర్రు. సో మేమైతే అమ్మవారికి కళ్యాణంలో ఇంకా వాళ్ళు బాసికం కడుతున్నారు, అబ్బాయి తరపు వాళ్ళు, మేము కూడా ఆ విధంగా కడుతున్నాం అనమాట. సో నాకైతే ఆబ్వియస్లీ సంతోషంగా ఉందన్నమాట. సో మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ అండి, ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఇది మా అమ్మవారి తరపున జరిగే కళ్యాణం. సో మీరు కూడా మీ ఊర్లలో చేసుకుని ఉంటారు కదా. సో ప్లీజ్ అండి, ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్.